గాంధీ భవన్ లో రెండో రోజు కొరియన్ కమిటీ సమీక్షలు కొనసాగుతున్నాయి. డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులతో భేటీలో కమిటీ సభ్యులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంపై కమిటీ ఫోకస్ చేసింది. బీజేపీకి బీఆర్ఎస్ సహకరించడం వల్లే చేవెళ్లలో ఓడిపోయామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఇదే విషయాన్ని కమిటీ సభ్యులకు చెప్పామని కూడా వివరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో 6,600 మెజార్టీతో అక్కడ కాంగ్రెస్ పార్టీగా నన్ను గెలిపించారు. సేమ్ పార్లమెంట్కి వచ్చేసరికి 7,000 పైచిక్లు మెజార్టీ బీజేపీకి రావడం జరిగింది. పార్లమెంట్కు ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ని గెలిపివ్వాలా, బీఆర్ఎస్ని బొందబెట్టాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా డిసైడ్ అయ్యారు. దాంట్లో భాగంగా ఎలక్షన్స్ జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్లమెంటు ఎలక్షన్స్కి వచ్చేసరికి బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బీజేపీకి వంతన చేరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటై వాళ్ళ ఎలక్షన్లో కాంగ్రెస్ను ఓడగొట్టాలనే ఒక సిద్ధాంతంతో పనిచేసిన వాళ్ళు. దాంట్లో కొద్దిగా మెజార్టీ తగ్గడం వాస్తవం. ఇక ముందు అలాంటివి జరగకుండా ఖచ్చితంగా పార్టీని స్ట్రెంథెన్ చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో వారి ఆదేశానుసారము పార్టీని స్ట్రెంథెన్ చేసి ముందుకు నడుపుతామని చెప్పడం జరిగింది. అదే మనం అడగడం జరిగింది. రెండింటికి వ్యత్యాసంగా చెప్పినాం. ఇక ముందు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ కానివ్వండి, పార్టీని అన్ని రకాల్లో గ్రామీణ స్థాయి నుంచి స్ట్రెంథెన్ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం తమకు ఇబ్బందిగా మారింది అన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. దీనివల్ల బీజేపీ, ఎంఐఎంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ రెండు జిల్లాలకు చెందిన నాయకులను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆయన కమిటీకి సూచించారు. రంగారెడ్డి, హైదరాబాద్లో గతంలో 6 మంది మంత్రులు ఉండే, కనీసం ఒక్కరు కూడా లేకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ రోజు రోజుకు అక్కడ వాళ్ళతో మాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ కానీ, మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ, సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ 21 నియోజకవర్గాల్లో ఇప్పుడు మాకు బీజేపీ ఉంది. 7 నియోజకవర్గాల్లో ఎంఐఎం ఉంది. మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాము కాబట్టి తప్పకుండా రేపు రాబోయేటువంటి క్యాబినెట్లో మీరు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, మేము అడగడం లేదు దానికి. కానీ ప్రాతినిధ్యం లేకుంటే పార్టీకి నష్టం జరుగుతుంది. పార్టీ నష్టపోవద్దు అంటే ముందు 10 జిల్లాలకు ప్రాతినిధ్యం ఇవ్వండి. మిగతాది మీరు ఎవరికి ఇచ్చినా మీరు చూడండి, పాపులేషన్ ఆధారంగానే ఇవ్వండి, అందరికీ సమాన న్యాయం చేయండి అని అందరం కలిసి కూడా చెప్పినాం, నేను కూడా చెప్పిన. కాబట్టి రేపు తప్పకుండా మా అధిష్టాన వర్గం రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు న్యాయం చేస్తారని కోరుతున్నాను.